కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిపై మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. రెండు ప్రభుత్వాలు అమలు చేయలేని హామీలతో అబద్ధపు మాటలతో ప్రజలు మభ్యపెట్టి ఓట్లు దండుకుని అప్రజాస్వామ్యబద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వాలు గద్దెదించే సమయం ఆసన్నమైందని, రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఏదైతే బీజేపీ గాని ప్రాంతీయ పార్టీలు గాని ఓట్లు వచ్చిన కొద్దీ అలా చేసిన వాగ్దానాలు మర్చి ఆ వాగ్దానం 2 సార్లు చేసినాము, ప్రజలకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం ప్రజలను విభజించడానికి చేస్తా ఉన్నారు. కాబట్టి దాని గురించి రాహుల్ గాంధీ గారు 6 నెలలు పాదయాత్ర చేసి ఎండ వాన అసలు అనుకుంటా కశ్మీర్ వరకు పోయింది. కాబట్టి దాన్ని మనం ప్రజలకు మన కొరకే చేసిండు, మన శ్రేయస్సు కొరకే చేసిండు. కాబట్టి ప్రజల్లో తీసుకెళ్లటానికి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాం. కేవలం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి